సందీప్ రెడ్డి వంగ అంటే ఒక మామూలు విషయం కాదు. అంటే ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేయడం అంటే అది వేరే విషయం. సో అలాంటిది ఆఫర్ వచ్చింది నాకు అని ఆనందపడ్డం అనేసి కండిషన్లు పెడితే, ఒక సినిమాలో డైలాగ్ ఉంటది, కండిషన్లు పెడితే కన్నిగానే మిగిలిపోతా అని. అలాగా కండిషన్లు పెడితే ఇంక అంతే. సో మన సందీప్ రెడ్డి వంగ కూడా యాటిట్యూడ్ ఎక్కువ. సో మన ఆల్రెడీ తీసేసి యానిమల్ సెకండ్ హీరోయిన్ గా చేసింది కదా ఆమెను పెట్టి హీరోయిన్ గా సినిమా తీస్తానికి రెడీ అయిపోయాడు. సో నేను చెప్తున్నా ఏంటంటే సందీప్ రెడ్డి వంగ యాటిట్యూడ్ ముందు ఎవడో కూడా పనికిరాడు. అలాంటిది ఎక్కడి నుంచి వచ్చి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి వచ్చాను నేను అంటే కుదరదు ఇక్కడ. సో ఆయన చెప్పినట్టు చేయాలి. ఒక డైరెక్టర్ చెప్పినట్టుగా చేస్తే సినిమా అనేది బాగుంటుంది. సో సినిమా బాగుంటే రేపన్న రోజున ఆమెకి పేరు వస్తుంది. సో అలా కాదని చెప్పేసి యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసి అవతల పడేయడమే. చెప్పి పడుకుని 20 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. నేను తెలుగులో డబ్బింగ్ చెప్పాలని చెప్పింది, టైంకి రానని చెప్పింది. సో ఈ రకంగా చెప్పడం వల్ల తను తీసేసాడు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అది కరెక్టే బ్రో, అది నిజమే. సో ఆమె యాటిట్యూడ్ చూపించింది. ఈయన పెద్ద యాటిట్యూడ్ స్టార్, మామూలుగా ఈయనతో మాట్లాడడమే కష్టము. ఈయన డైలాగ్ అసలు ఈయన సినిమాలో యాక్ట్ చేయడం, అది ప్రభాస్ కాంబినేషన్ లో చేయడం అంటే అది వేరే విషయం. దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంట్రెస్ట్ గా చేయాలి. కానీ ఈమె యాటిట్యూడ్ చూపించి నేను అది చేయను, ఇది చేయను, అలా చేయను, ఇలా చేయను అని కండిషన్ లో పెడితే కుదరదు కదా. మనోడు ముందే కోపం ఎక్కువ, తీసి అవతల పడేసాడు, అయిపోయింది. నిజంగా తీసేశారు. సో అదే కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే ఆమె టైంకి రాను అని చెప్పడం, నాకు ఇంత అమౌంట్ కావాలని డిమాండ్ చేయడం. సో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు డిమాండ్ చేయకూడదు, డిమాండ్ చేస్తే రిమాండ్ అయిపోతాం. సో ఆ విధంగా ఆమె డిమాండ్ చేసింది, అందుకని తీసి పడేసాడు అంతే. అన్న దీపిక పడుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది నార్మల్ స్టోరీ, స్క్రీన్ పెద్ద స్టోరీ ఏం కాదు అన్నట్టు కామెంట్ చేసింది. నిజంగా సినిమా స్టోరీ బయట యాజ్ ఏ హీరోయిన్ గా ఒక సినిమా గురించి అలా బ్యాడ్ గా మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదు. సో ఈమె ఇలా నెగిటివ్ కాంట్రవర్సీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె మీద యూనియన్ లో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఖర్చు అంతా కూడా ఆమె నుంచి ఫైన్ కింద లాగేస్తారు. అది వేరే విషయం. కానీ యాజ్ ఏ హీరోయిన్ గా సో ఈ సినిమాలో ఆఫర్ పోయినా గానీ ఆమె ఇంకా 10 సినిమాలు చేసుకోవాలి. సో ఒక సినిమాని బ్యాడ్ చేస్తే రేపొద్దున ఏమైతుంది, అమ్మ ఈ సినిమాలో ఈమె చేస్తే రేపొద్దున ఇట్లానే మన స్టోరీ కూడా బయటకు లీక్ చేస్తుందా అని చెప్పి ఒక డైరెక్టర్ లో కానీ ప్రొడ్యూసర్ లో కానీ ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. సో అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఇట్లా చీప్ గా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఓకే.